హలో అండి. ఇక అమర్ హోలీ సంబరాలకి రెడీ అవుతూ ఉండగా, భాగి మాత్రం గుమ్మం దగ్గర నించొని అమర్‌ని తదేకంగా చూస్తూనే ఉంటుంది. ఇక ఆ విషయం గమనిస్తుంది మన మనోహరి అండ్ చంబా. ఇక మెట్ల దగ్గర నిలబడి భాగిని భాగి అని పిలవడంతో, ఇక భాగి ఏంటి మనోహరి అని అంటూ ఉండగా, భాగి నువ్వు ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను అమర్‌ని కలపడానికొచ్చావా? లేక నువ్వు అమర్ కలిసిపోవడానికొచ్చావా? అని అంటూ ఉండగా, భాగి వెంటనే లేదు మనోహరి, నిన్ను ఆయన్ని ఎలా కలపాలో ప్లాన్ చేశాను అని అంటూనే ఉంటుంది. అయితే ఏం చేశావో చూపించు అని అనగా, ఇక అక్కడే ఉన్న బనానాను తొక్క తీసి తిని ఆ తొక్కని అవతల పడేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన రూమ్‌లో నుంచి బయటికి వస్తారు. ఈ తొక్కపై కాలు వేసి నువ్వు పడబోతుండగా ఎదురుగా వచ్చిన ఆయన నిన్ను పట్టుకుంటాడు. వెంటనే మీ ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది భాగి. అయితే నువ్వే ట్రై చెయ్యి అని అంటూ ఉండగా, నేనేమీ ట్రై చేయను, అది యాదమ్మ ట్రై చేస్తుంది అని చెప్పడంతో, ఇక యాదమ్మ వామ్మో నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే మనోహరి మన భాగి తన వల్ల కాదు, నువ్వే ట్రై చేయి అని అంటూ ఉండగా చిన్నగా తడబడుతూ అడుగులు వేస్తుంది భాగి. ఇక నిజంగానే డోర్ ఓపెన్ చేసి వస్తూ ఉన్న అమర్‌ని గమనించి నిజంగానే పడాలని భాగి ఆ తొక్కపై కాలు వేయడంతో వెంటనే కింద పడబోతుండగా అమర్ వచ్చి పట్టుకుంటూ ఉంటాడు భాగిని. ఇక ఒకరి కళ్ళలో మరొకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ కాస్త కొద్దిసేపు అలానే ఉండిపోతారు. ఇక వెంటనే పక్కనే ఉన్న మనోహర్‌కి మరియు చంబాకి మాత్రం చాలా కోపం వస్తుంది. అసలు ఏం జరగబోతుంది? తదుపరి ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.